శ్రీ సమర్థ సద్గురు సచిదానంద సద్గురు సాయినాథ్ కి జై. జై సాయిరామ్. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యాలతో తొలతోగాలని కోరుకుంటూ ఈరోజు ఆ బాబా గారు ఏ సందేశాన్ని అయితే ఇస్తున్నారో ఒక్కసారి వీడియోలోకి అయితే వెళ్దామండి. అయితే ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఈ గురువారం నీ ఇంట్లో ఈ సాయి కోసం ఒక నైవేద్యం చేసి చూడమ్మా. నీ బాధ, కన్నీరు అన్నీ కూడా దూరం చేసి వెళ్తాను అని చెప్పి బాబాగారు అయితే ఈరోజు ఒక మంచి సందేశంతో ఈరోజు మన ముందుకు వచ్చారండి. ఈరోజు అనగా గురువారం చాలా మంచి రోజు అని చెప్పేసి బాబాగారు అయితే మనకు చెప్తున్నారు. అయితే ఇలాంటి మంచి రోజున మన జీవితంలో ఒక సంతోషం అనేది రాబోతుంది. ఆ సంతోషం ఏ రూపంలో వస్తుందంటే నిజంగా అది మన గురువు రూపంలో, సాయిబాబా రూపంలోనే మన ఇంటికి తరలి వస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇంతటి ఆనందాన్ని పంచిపెడుతున్నటువంటి సాయి యొక్క సందేశాన్ని అయితే మనం చూద్దామండి. మనం ఈ యొక్క సాయి సందేశాన్ని ఏ విధంగా పంచిపెడాలి, అలాగే మనకి ఏ ఆనందాన్ని ఏ విధంగా పంచిపెడుతున్నారు అనేది ఈరోజు ఈ సాయి యొక్క సందేశం ద్వారా విందామండి. ఒక్క నైవేద్యం పెట్టి చూడమ్మా, జీవితాంతం నీకు రుణపడిపోయి ఉంటాను తల్లి. నీ ప్రతి కష్టంలో కూడా నేను నీకు తోడుగా నిలుస్తాను. నా వద్దకు వచ్చే ప్రతి వారి యొక్క కోరికలు తీరుస్తానని అలాగే వాగ్దానం అయితే నేను చేస్తున్నాను తల్లి. ఎందుకు అంటే ఈ కోరికలు తీరకపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సాగించలేరు. అందుకని ఈ కోరికలు తీరినప్పుడే ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టి కోరికలు తీరాక ఆ యొక్క ఆధ్యాత్మికతకు పైమెట్టు ఎక్కుతాడు. నువ్వు నీ గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉండు తల్లి. ఈ సాయి నీకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు అనేది కాస్త ఆలస్యమైనా సరే మంచి శుభవార్తను అయితే వింటావు తల్లి. నీ ఇంట్లో ఎప్పుడూ కూడా కలతలే ఉన్నాయి కదా, కన్నీటితో నీ పర్యంతం అవుతున్నావు. నీ బాధలు పట్టించుకోవడానికే ఈ గురువారం నాడు ఖచ్చితంగా నీ ఇంట్లో అడుగు పెట్టాను. నువ్వు ఎప్పుడైతే నీ ఇంట్లో అడుగు పెట్టాను తల్లి, ఎప్పుడైతే నువ్వు నాకు తెలుస్తున్న అన్నీ నువ్వు చర్యలు అయితే చేస్తున్నావు అన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి. సదా గుర్తుపెట్టుకో తల్లి, నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాడిని. నా యందు ఎవరైతే శ్రద్ధ ఉంచుకుంటారో వారికి ఎలాంటి కష్టాలు ఉండవు. జీవితకాల సంతోషం బతుకుతారు జీవితకాలం అంతా. తల్లి, నువ్వు ఎక్కడైనా సరే ఈ యొక్క సంతోషంగా బయటకు వెళ్ళేటప్పుడు ఈ సాయి యొక్క విభూతిని అనేది నువ్వు నుదురున ధరిస్తే చాలు. నీ అంటే నీకు రక్షణగా నేను ఉంటాను తల్లి. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా చెడు దృష్టి మాత్రం నీ మీద పడింది అంటే కాస్త నీకు ఇబ్బందులు గురి కావచ్చు. అలాంటి నరదృష్టి నుండి నువ్వు దూరంగా ఉండాలి అంటే నీకు ఈ సాయి రక్ష అనేది ఎంతో అవసరం. నువ్వు విభూతి ధరిస్తే ఖచ్చితంగా నీ సాయి నీతోనే ఉన్నట్లు గుర్తుపెట్టుకో. కాబట్టి సాయి జపాన్ చేస్తూ కూడా నీ యొక్క కార్యాలు నిర్వర్తించు. దాని ముందు నువ్వు విజయం అయితే సాధిస్తావు తల్లి. ఈ యొక్క సాయిని తలుచుకున్నావంటే, అలాగే నీ గురువు అందు ఎల్లప్పుడూ నీ యొక్క భక్తిని ఎప్పుడూ లగ్నంగా పెట్టు. అలాగే ప్రపంచ భారాన్ని మోసేటువంటి భగవంతుడు నీ యొక్క భారాన్ని మోయలేడా తల్లి? నా తల్లి, అనవసరంగా ఆందోళన పెట్టుకోకూడదు తల్లి. జీవితకాలం ఈ సాయి నీ కోసం ఎప్పుడూ ఏది కావాలన్నా సరే నీకు ఇవ్వగలడు తల్లి. అలాగే నా సాయి చెప్పినవన్నీ అబద్ధాలే, నా సాయి చెప్పినట్టుగా రాలేదే అని నువ్వు రేపటి రోజున ఎదురు చూడకు. నేను ఏదో ఒక రూపంలో వస్తాను. అది ఏ జీవి రూపంలో అయినా కావచ్చు, లేదా మనిషి రూపంలో అయినా కావచ్చు. నువ్వు గమనించు అంతే. నీ బిడ్డలు మంచి స్థాయికి వెళ్తారు. జీవితంలో నువ్వు మంచిగా చూసుకుంటారు. ఈరోజు నువ్వు నీ బిడ్డల కోసం ఎంత తాపత్రయం పడుతున్నావో అదే రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తు ఎంతో సంతోషకరంగా ఉండబోతుంది. అలాగే నీ వృద్ధాప్యం కూడా చాలా చక్కగా సాగిపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీ బిడ్డలు నేను రక్షిస్తూనే ఉంటారు. నువ్వు ఏ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టమో కానీ ఈ జన్మలో నీకు మంచి పిల్లలు కలిగారు. కాబట్టి వారి వల్ల నీకు ఎప్పుడూ కూడా సంతోషమే కలుగుతుంది తల్లి. వారి వల్ల ఎలాంటి ఇబ్బందులకు నువ్వు గురి కాలేవు. అలాగే తల్లి, వారు నిన్ను మంచి స్థాయిలో నిలబెడతారు. మంచి పొగడ్తలను కూడా అందిస్తారు. నువ్వు నా బిడ్డవి. నువ్వు ఏ విధంగా నా మాటలు వింటూ ఉంటావో నీ బిడ్డలు కూడా నీ మాటలు అదే విధంగా వింటూ ఉంటారు తల్లి. వారు నువ్వు ఏం చెప్పినా సరే తూచా తప్పకుండా పాటిస్తారు. ఒకవేళ ఏదైనా సరే విషయానికి మారం చేస్తే పట్టించుకోవద్దమ్మా. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళ మనస్తత్వం అంతే ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకుని ఒక తల్లిలాగా నువ్వు వారి కోరికలు తీర్చే బాధ్యత అనేది కూడా నీదే. వారి భవిష్యత్ అంతా నీ చేతిలోనే ఉంటుంది. ఈ గురువు మాటలు విన్న తర్వాత ఒక్కసారి ఆదరించి చూడు తల్లి.
జీవితం ఏదో ఏదో అవుతుంది, ఎలా అవుతుంది, ఎలా మారబోతుందో అది నీకు బాగా కనిపిస్తుంది. సాయి అని ఒక్కసారి పిలిచి చూడు తల్లి. ఓయ్ అని నేను పలుకుతాను తల్లి. శరణాగతి వేడుకుంటే నీ కంటికి రెప్పలా కాపాడుతాను తల్లి. ఎప్పుడైతే నా నామస్మరణ నువ్వు జపిస్తూ ఉంటావో ఆ క్షణమే నీ ఇంట్లో ఏదో ఒక రూపంలో నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను తల్లి. కాబట్టి తల్లి, నువ్వు ఎంత ధైర్యంగా ఉంటే అంత తొందరగా నువ్వు పరమాత్మకు దగ్గరవుతావు తల్లి. శ్రీ సాయి రూపాన్ని నువ్వు చూడగలుగుతావు తల్లి. బాబా ఎప్పుడూ నీ మాటలు నేను వినవలసి ఉండేది. ఎందుకు అంటే చాలా ఆలస్యం చేసి తప్పు చేశానని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఇన్ని కష్టాలకు కారణం నేనై ఉండవచ్చు. నా వల్లనే ఆ కష్టాలు పడుతూ ఉండవచ్చు. నేను చేసుకున్నటువంటి కర్మ ఫలాల వల్లనే ఈరోజు నేను అనుభవిస్తూ ఉండొచ్చు. వీటన్నింటికి నుండి నేను దూరంగా ఉంచాలి, సంతోషంగా బ్రతకాలి, నా వాళ్లతో నేను సంతోషంగా బ్రతకాలి అంటే ఏం చేయాలి బాబా? ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి బాబా? ఒక్కసారి చెప్పు బాబా అని నువ్వు నీ మనసులో అడుగుతున్నావు. అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతూ దెప్పి పొడుస్తూ బాధ పెడుతూ ఉంటారు. నా చుట్టూ ఉన్న వాళ్ళు నాలా ఉండరు. నువ్వేమో అందరితోనూ కలిసి ఉండు, సంతోషంగా ఉండు, ప్రేమతో పలకరించు. ఎవరైనా సరే నిన్ను నొప్పిస్తే వారిని పట్టించుకోవద్దు, ఆ మాటలు నీకు గుచ్చవు అని ఎన్ని మాటలు చెప్తావు బాబా? కానీ ఆ మాటలు నాకు తోటాల్లా గుచ్చుకుంటున్నాయి తండ్రి. వాళ్ళు పెట్టే క్షోభ నేను అనుభవించలేకపోతున్నాను తండ్రి. మనిషి ఎందుకు ఇన్ని పాపాలు చేస్తాడు? ఎందుకు ఇన్ని అనుభవిస్తాడు? అందరితో ఎందుకు మాటలు పడతాడు బాబా అని నువ్వు నా మనసుని అడిగి చూసావుగా తల్లి. ఈ మాటలన్నీ నాకు అర్థమవుతున్నాయి. నీ మనసులో రేగుతున్నటువంటి ఈ ప్రశ్నలకు సమాధానం నీ సాయి చెప్పేది ఒక్కటే తల్లి. జీవిత ఆశయాన్ని, పట్టుదలని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. ఎవరు ఎన్ని మాటలన్నా సరే వాటిని ఆలోచనలోకి తీసుకోకూడదు. నీ ఆలోచన అంతా ఒక్కటే. అది నువ్వు ఏది జరగాలి అనుకుంటున్నావో అది, నేను ఏ స్థాయిలో ఉండాలి అనుకుంటున్నావో అదే, నువ్వు ఏ విధంగా భ్రమపడుతున్నావో అన్నీ నిజం చేసుకోవాలి. అలాంటి ప్రయత్నం అయితే చెయ్యి. నిన్ను వారందరూ కూడా ఆ రోజున నువ్వు మంచి స్థాయిలో ఉంటే వారు నిన్ను చూసి పొగుడుతారు. నీతో ఏదైనా అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదు అంటే నిన్ను విమర్శిస్తూ ఉండే జనం మధ్య నువ్వు బ్రతుకుతున్నావు తల్లి. అలాంటి వారి పట్ల నువ్వు ఇంత ఆలోచన చేసే అవసరమే లేదు. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ఎవ్వరూ చెప్పలేం. సమయం కంటే వేగంగా మనుషులు కూడా మనుషుల మధ్య ఉంటున్నావు తల్లి నువ్వు. అందుకే ఎవరితో ఎలా బ్రతకాలో, ఎంతలా ఉండాలో అంతలోనే ఉంటే మంచిది తల్లి. మన వాళ్ళు అనుకోవడం నిజంగా మనం చేసే పెద్ద తప్పే. ఎప్పుడైతే మన వాళ్ళు మనతో ఉన్నారు, కల్మషం లేకుండా బతుకుతున్నారు, అందరితోనూ ప్రేమగా పలకరిస్తున్నారు అనుకుని మనం వారితో ఎక్కువగా చనువు తీసుకుని మన సమస్యలు చెప్పుకొని ఇంకా మనమే దిగజారిపోతున్నాము. అలాంటి వారి దగ్గర నువ్వు ఎంత గుట్టుగా ఉంటే అంత మంచిది తల్లి నీకు. నీ జీవితం కూడా కష్టాల్లోకి రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే వారిని నా ఆత్మీయులని నువ్వు అనుకుంటావో అప్పుడు నీ మనసుకు నచ్చుతారు. కాబట్టి వారితో నా బాధను పంచుకుంటే కాస్తైనా తగ్గుతుందని ఒకవేళ నువ్వు చెప్పుకుంటే రేపటి రోజున ఖచ్చితంగా ఆ కష్టాలే, నువ్వు చెప్పుకున్నటువంటి బాధలే ఇంకా నిన్ను దిగజారేలా చేస్తాయి తల్లి. అలాగే నీ కష్టాలు పంచుకోవడానికి, సంతోషాలు పంచుకోవడానికి నీతో పాటే ఏకైక వ్యక్తి ఆ భగవంతుడు. అతనితో పంచుకో తల్లి. నీ బాధలు ఏమన్నా ఉంటే చెప్పుకో. అతనితో చెప్తే కాస్తైనా సరే నీకు ఊరట కలుగుతుంది. అంతేకాని మనిషితో చెప్పుకుంటే ఆ మనిషి నీ కష్టాలకి ఇంకా రెట్టింపు చేస్తాడు. కల్మషం తెలియనటువంటి నీకు ఎప్పటికీ హాని జరుగుతూనే ఉంటుంది. బిడ్డ, ఎప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయో కాస్త ఊగిపట్టి చూడు తల్లి. క్షణాల్లో అవి జరిగిపోవచ్చేమో, ఎవరికి తెలుసు తల్లి. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. భగవంతుడు నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదటగా నీలో ఒక ప్రహ్లాదుడికి ఉన్నటువంటి విశ్వాసం, బిలానికి ఉన్నటువంటి ఆశ, ద్రౌపది పిలిచినట్లు వచ్చే మీరా అంతటి ఓపిక ఉంటే శ్రీ సాయి పరమాత్మకు తప్పకుండా నీ దగ్గరికి అయితే వస్తాడు. నువ్వు కూడా ఏదో
అసహనాన్ని కోల్పోతున్నావు. అలాగే సహనంతో ఉండి చూస్తే ఏదైనా సరే నీకు గెలవచ్చు తల్లి. నువ్వు ఏదైనా సరే విషయం గురించి సాయిని ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసం అనేవి రెండూ అయితే కలిగి ఉండాలని గుర్తుపెట్టుకో తల్లి. సాయి నిన్ను తీవ్ర స్థాయిలో పరీక్షిస్తూనే ఉండవచ్చు, కానీ నీ సాయి నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. బిడ్డ, ఇది గుర్తుపెట్టుకుని మసులుకుంటే నీ జీవితం సుఖంగా సాగిపోతుంది. నా స్వరం నువ్వే, నా సర్వం నువ్వే, నా సాయి, నా జన్మ నీకే అంకితమని సాయిని నువ్వు నన్ను అంటూ ఉంటావు కదా. అంతటి అంకిత భావాన్ని కలిగినటువంటి నీవు ఎప్పుడు ఉన్నప్పుడు నీ మీద నువ్వు ఒక ధైర్యం అయితే కోల్పోతున్నావు. కాబట్టి గుండెల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని ముందుకు తీసుకురా. దాన్ని గుర్తుపెట్టుకో. ఎప్పటికప్పుడు నీలో ఉన్నటువంటి అహంభావాన్ని తొలగిస్తూ ఉండాలి. అప్పుడే నీలో ఆత్మస్థైర్యం బలపడి ఎందులోనైనా సరే నువ్వు గెలగలవు తల్లి. నీ మనసు కలత చెందినప్పుడు ఒక్కసారి ఈ సాయినామాన్ని అయితే పలుకు. నువ్వు పడుతున్నటువంటి బాధ భరించలేదన్నదిగా మారినప్పుడు నా ముందు కూర్చుని నా సచ్చరిత్రను చదువు. నా సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనటువంటి నీకు సహాయపడుతుంది. నేను నమ్ముతున్నాను, నీకు నేనున్నాను. నా మాటలపై నువ్వు నమ్మకం పెట్టుకొని ఉండు తల్లి. బిడ్డ, జీవిత ఆశయాన్ని నిలబెట్టుకోవాలంటే, నీ బాధలు భరించి నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే నీ సాయి మార్గం ఒక్కటే నువ్వు ఎంచుకోవాల్సింది. నీ జీవితంలో ఎప్పుడైనా సరే సుఖంగా సంతోషంగా సాగిపోయి నీ వాళ్ళతో ఉన్నప్పుడు ఒకసారి ఈ సాయిని గుర్తు చేసుకో తల్లి. నిన్ను ఎవరైనా సరే తిరస్కరణ చేస్తే నిరుత్సాహపడిపోకు. ఎవరైనా సరే విసిరివేస్తే దేవుడు ఇప్పుడు నిన్ను పైకి లేపుతున్నాడు అని అర్థం చేసుకో తల్లి. నీవు ఆ భగవంతుడి రక్ష ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ రోజు నీ మనసులో ఉన్నటువంటి ఆవేదనని బయట పెట్టి నా ముందు కూర్చుని నీకేం కావాలో అడుగు. ఈరోజు గురువారం కదా, ఈరోజు నీ ఇంట్లోకి నీ సాయి రాబోతున్నాడు. తప్పకుండా నీ సాయి నువ్వు కోరిందే అందిస్తాడు. నీ బాధ కన్నీరు తొడవడానికే వస్తున్నాడు. కాబట్టి తల్లి, ఈ రోజున నువ్వు ఏ పని చేసినా సరే నా కోసం ప్రత్యేకంగా ఇది చెయ్యని నేనేం అడగట్లేదు. నా కోసం ఈ నైవేద్యం పెట్టమ్మా అని నోరు తెరిచి అడుగుతున్నానమ్మా. ఈ సాయి కోసం నువ్వు ఈ మాత్రం చేయగలవా తల్లి? ఈరోజు తల్లి, ఈరోజు ఏ రూపంలో నేను వస్తానన్నది నీకు తెలియదు, కానీ నీ మనసులో కలత అనేది నేను తప్పకుండా తీరుస్తాను. సాయి నా ఇంట్లో అడుగు పెడుతున్నాడు అని చెప్పి నువ్వు నీ ఇంట్లో సాయి ఆరాధన చెయ్యి తల్లి. సచ్చరిత్ర చదువు తల్లి. గురువారం నాడు నువ్వు ఏ విధంగా ప్రతి గురువారం నీ సాయిని, గురువును ఏ విధంగా ఆరాధిస్తావో అదే విధంగా ఆరాధించి చూడు తల్లి. ఆ తర్వాత నువ్వు నా కోసం ఎలాంటి నైవేద్యం అయితే పెడతావో, నువ్వు ఏం పెట్టినా సరే నేను తీసుకోవడానికి ఇష్టంగానే ఉన్నాను తల్లి. నువ్వు ఇచ్చింది నేను స్వీకరిస్తాను తల్లి. ఆఖరికి నీ ఇంట్లో బెల్లం, నీళ్లు, పాలు ఉన్నా సరే, ఏదైనా సరే అది నా కడుపు నిండా తీసుకుని నేను వెళ్తాను తల్లి. సంతృప్తిగా దానిని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నీ మనసుకి ఈరోజు నాకు బాబా ఎక్కడా కనబడడం లేదు, ఏ జీవి రూపంలోనూ కనిపించడం లేదే, బాబా నువ్వు ఎక్కడున్నావు, త్వరగా రా, నీ కోసం ఈ నైవేద్యం సిద్ధం చేసి ఉంచాను అని నువ్వు మనస్ఫూర్తిగా పిలువు తల్లి. ఏ కుక్క రూపంలోనో సరే నీ ముందుకైనా వచ్చి వాలిపోతాను. ఇది సాయినే అని నువ్వు నమ్ము. భ్రమపడకు తల్లి. నిజంగానే సాయినే అనుకో. వెంటనే నువ్వు చేసినటువంటి నైవేద్యాన్ని పెట్టాయి, వెంటనే నేను తిని కడుపు నిండా ఇది బాగుంది తల్లి, నాకు నచ్చింది అని చెప్పి నీ మనసుకు సంతోషం పెట్టి వెళ్తాను. ఈ తల్లి, ఇక ఈ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయి తల్లి. ఈరోజు నీకు ఈ బాబా ఇచ్చినటువంటి సందేశం నచ్చింది అని భావిస్తున్నాను. ఈ గురువారం నాడు నువ్వు ఏ నైవేద్యంతో సిద్ధంగా ఉంటావో నాకు తెలియదు. ఆ నైవేద్యం మొట్టమొదటిగా నాకే అందుతుంది తల్లి. నువ్వు ఇంకెలాంటి చింత పెట్టుకోకు తల్లి. నీకన్నింటికి ఇప్పటికైనా సరే తుడుచుకో తల్లి. ఇప్పటి వరకు నువ్వు సాయి ముందు కూర్చుని ఉంటే, ఈ సాయి మాటలు వింటూ ఉంటే నిజంగా నీ సాయి నీ పక్కనే కూర్చుని నీ తలను నిమురుతూ ఉన్నట్టు కనిపిస్తుంది తల్లి. నీ జీవితంలో ఇలాంటి అద్భుతాలు అనేవి ఇంకా చాలా చాలా చూస్తావమ్మా. ఎప్పుడూ కూడా నువ్వు మంచి స్థాయిలో ఉండాలన్నదే నా అభిప్రాయం తల్లి. నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక తల్లి. ఇక ఎలాంటి దిగులు చెందకుండా నీ సాయి వచ్చేస్తాడు, ఈరోజు నీకు అన్ని శుభాలే జరుగుతాయి అని ఒక నమ్మకంతో అయితే నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఆ సంతోషాన్ని అయితే ఆహ్వానించినట్టే తల్లి. వెంటనే నీ ముందు వచ్చి వాలిపోతాను తల్లి రేపటి. అలాగే ఈరోజు ఉదయం నువ్వు ఎప్పుడైతే లేవగానే నీ ఇల్లు శుభ్రం చేసుకున్నావు అని చెప్పి అనుకుంటున్నావు. అలాగే స్నానాలన్నీ ఆచరించి సాయి నామాన్ని కాసేపు ఉచ్చరించుకో తల్లి. ఒక్క 10 నిమిషాలు
సాయి పారాయణం చేసిన తర్వాత నీ ఇంట్లో దీపారాజన చేయి తల్లి. అది కూడా మట్టి ప్రమిదలో దీపారాజన చేసిన తర్వాత ఏదైనా సరే, ఆఖరికి నీ ఇంట్లో పళ్ళు ఉన్నా సరే, అలాగే నైవేద్యంగా ఏవన్నా సరే నాకు నివేదన చేయి తల్లి. నేను వాటిని ఎంతో ఆనందంగా స్వీకరిస్తాను. ఆ తర్వాత నీ ఇంటిల్లపాది కూడా తినాలి. ఇంకా చెప్పాలి అంటే ఏదైనా నీ ఇంటి ముందుకు వచ్చి వాళ్తే ఖచ్చితంగా ఆ జీవికి లేదనకుండా ఏదో ఒకటి పెట్టు తల్లి. అది ఆ క్షణం నీ సాయే వచ్చాడనుకుని ప్రతి జీవిలోనూ నువ్వు నన్ను చూసుకోవాలి. అప్పుడే నీ సాయి అనుగ్రహం నీకు వెంటనే లభిస్తుంది. ఇంటి ముందు ఒకవేళ ఒక కుక్క వచ్చి నిన్ను తదేకంగా చూస్తూ నిలబడితే వెంటనే దానికోసం ఏదైనా సరే తీసుకుని వెళ్ళి పెట్టు తల్లి. ఒకవేళ నా ఇంటి ముందుకి ఏదీ రాలేదు బాబా, నేను ఏ జీవిని చూడలేదు లేదా పక్షి రూపంలో చూశాను అంటే వెంటనే ఆ పక్షికి కొన్ని గింజలు వెయ్యమ్మా. నేను ఏదో ఒక రూపంలో వస్తాను. నువ్వు నైవేద్యమే పెట్టాలి అన్నది లేదు. ఏ జీవికి ఏం పెట్టాలో అది పెడితే చాలు. ఆ జీవి సంతృప్తి చెందితే దానికి నాకు కూడా సంతృప్తి కలుగుతుంది తల్లి. నేను మహదానందం పడతాను తల్లి. నీ అంతా ఇంత కాదు నా ఆనందం తల్లి. ఎందుకంటే నా బిడ్డ నన్ను మరవలేదు. నేను చెప్పిన విధానంగా ఆచరించింది. నా బిడ్డకు ఖచ్చితంగా ఈ కష్టాల నుండి బయటకు పడేయాలని బాబాగారు ఈ రోజైతే ఒక గొప్పదైనటువంటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. అలాగే ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి ఈ గొప్ప సందేశం మీ అందరికీ నచ్చితే శ్రద్ధా సబూరి అని కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.